కేసీఆర్ వచ్చే అవకాశం ఉందా? కేసీఆర్ ఎప్పుడు వస్తారు అని కాంగ్రెస్ వాళ్ళు కూడా అడుగుతున్నారు పాపం. సార్ వీళ్ళు మమ్మల్ని చూస్తేనే భయపడుతున్నారు, లాగులు తడుపుకుంటున్నారు. కేసీఆర్ రావాల్సిన పనే లేదు, మమ్మల్ని సస్పెండ్ చేసేసి బతకాలనుకుంటున్నారు. కేసీఆర్ రావాల్సిన పని లేదంటారా? కేసీఆర్ ఎప్పుడు ఎట్లా ఏ సందర్భంలో రావాలనో కేసీఆర్ ఆ సందర్భంలో వస్తారు. వచ్చిపోయారు, మొన్న వచ్చిర్రు, కాసేపు చూసిపోయారు మీ భాగవతం. ఇంకోటి కూడా అంటున్నా, ఈ సందర్భంగా పోవాలి. స్పీకర్ గారు కూడా వారి గురించి కూడా మాటలు తెలుసుకున్నా. అసలు ప్రతిపక్ష నాయకుడికి రూమ్ ఉందండి? కేసీఆర్ గారికి చాంబర్ లేకుండా చేసిన దుర్మార్గులు. వాస్తవానికి ఎప్పుడో చెన్నారెడ్డి గారి పీరియడ్లో అంటే కాబట్టి ప్రతిపక్షానికి కూడా మంచి చాంబర్ ఉండాలి అని చెప్పి పెట్టింది. ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయలేదు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చంద్రబాబుని తీసేయలే, చంద్రబాబు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తీసేయలే. అప్పుడు కూడా ఉన్నాయి. దేనికి తీసేది అయ్యారు కూడా. ప్రతిపక్షమే లేకుండా అన్నాడు కూడా వాళ్ళ చంబర్ వాళ్ళకు ఉంచడం. నలుగురే ఉన్నా ప్రతిపక్షం లేకుండా మేం చేసేది వాళ్ళు లేకుండా. ఇప్పుడు ఆయన అన్నాడు కదా కొనుక్కున్నారు అని, మరి ఇప్పుడు 10 మంది కూడా సందర్భ పశువుని కొన్నట్టే కొన్నాడా? ఇప్పుడు ఆయన అన్నాడు, వినరు మీరు, పశువులను కొన్నారు. ఎవరో ప్రతిపక్ష నాయకుడికి ఆయన హోదా లేకుండా చేయడానికట. వాళ్ళ తెలుగు గట్ల ఉంది ప్రతిపక్ష నాయకుడు. మరి ఇప్పుడు మేము ప్రతిపక్ష నాయకుడిని హోదా లేకుండా చేస్తే కొన్నాం అనుకుందాం కానీ ఎవరు బట్టి విక్రమార్కను, మరి బట్టి విక్రమార్కను తీసేసి ముఖ్యమంత్రిగా ఈయనకెందుకు ఇచ్చుకున్నారు? రేవంత్ రెడ్డికి ఎట్లా ఇచ్చారు? మిమ్మల్ని మీరెంత కమ్ముడు పోయినారు? రేవంత్ రెడ్డి కాడ ఎన్ని పైసలు తీసుకొని వచ్చిండు మీ రాహుల్ గాంధీ? నువ్వెన్ని తీసుకున్నావు అందులో వాటా? మీ పాత వాళ్ళందరూ కూడా ఎన్ని పైసలు తీసుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు? మీరు పశువులాగా అమ్ముడు పోయారా, కుక్కలాగా అమ్ముడు పోయారా? ఎట్లా అమ్ముడు పోయించారు మీరు? మీ కార్యాచరణ ఏంటి ఫైనల్ గా? పార్టీగా తప్పకుండా కేసీఆర్ గారు నిర్ణయం చేస్తారు దీని విషయంలో. నెక్స్ట్ ఎట్లా ముందుకు పోవాలనేది నేను